ఈ రోజు నువ్వు అవసరం దేవునికి, నువ్వు అక్కడ ఉండడం అవసరం, నువ్వు సన్నిధిలో ఉండడం అవసరం, నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉండడం అవసరం, నువ్వు పనిచేసేవారుగా ఉండడం అవసరం. నువ్వు మాత్రమే చేయగలవు కనుక నిన్ను ఆ పని మీద నియమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆ పాత్రగా నియమించడానికి, ఆ జల్లెడిగా ఉండటానికి అదే అర్హం. ఆ జల్లెడ అక్కడ ఉండటం వల్ల మరి దేవునికి మహిమ, దేవుని నామానికి ఘనత వస్తుంది. ఆ జల్లెడ మరి దీనికి దీనికి పైన ఉంటే, అంటే ఆ బలి అర్పించిన అర్పణగా పైన ఉంటే దేవునికి మహిమ కాదు. నీవు ఎక్కడుంటే దేవునికి మహిమ, నువ్వు అక్కడుండు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే తద్వారా నువ్వు దేవుని మహింపరిచిన వారైతే. అంతేగాని నేను ఇక్కడ ఉండను, నేను అక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉండను ఇక్కడ ఉంటాను అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే అలాగ అనుకోవడం ద్వారా దేవునికి మహిమ ఏ మాత్రము కలుగదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో ఏమి కలిగి ఉన్నావో నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన వారు.